ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనకు డిసెంబర్ 16వ తారీఖున చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉన్న రోజు అని చెప్పి గురుగారు ఇంతకు ముందు మాటల్లో ఒకసారి చెప్పడం జరిగింది. అయితే ఏంటి ఆ విశిష్టమైన రోజు అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి నేను తెలుసుకొని మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఆ విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, డిసెంబర్ 16న చాలా విశిష్టమైన రోజు అని చెప్పి మీరు మొన్న ఒక రోజు నాతో చెప్పడం జరిగింది. ఏంటి గురుగారు అదేనంటే, సర్ప్రైజ్ అమ్మ, మనం అది టాపిక్ చేసేటప్పుడే నీకు కూడా చెప్తాను, అప్పుడే నువ్వు కూడా తెలుసుకుందువు కానీ అని చెప్పి అన్నారు. అయితే మనకి ఎట్లా 16వ తారీఖు రాబోతుంది, చాలా దగ్గరలో ఉంది. మరి ఆ రోజు ఏంటి? ఆ రోజు ప్రత్యేకించి ఏవైనా విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందా? అది అంటే దైవానుగ్రహం కలగడానికి సంబంధించిన ఏదైనా మంచి రోజా? ఏంటి ఆ విశిష్టత తెలియజేయండి. డిసెంబర్ 16వ తారీఖు మార్గశిర మాసము శుద్ధ పాడ్యమి. హ్మ్. మనకు సహజంగా వీక్షించేటువంటి భక్తజన బంధువులకు అందరికీ తెలిసింది ఏంటంటే, ఆ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అవునండి. కదమ్మా? హ్మ్. అయితే ఆ రోజున ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది. హ్మ్. ఈ ప్రపంచం మొత్తంలో కూడా సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. అవునండి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. హ్మ్. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలన్నా, ఈ కార్యక్రమాన్ని వీళ్ళు వీక్షించాలన్నా, ప్రేక్షకులు వీక్షించాలన్నా, హ్మ్. ఆ శివానుగ్రహం ఉంటే తప్ప ఈ కార్యక్రమాన్ని వీక్షించలేరు. హా. కాబట్టి శివానుగ్రహం అందరికీ ఉంటుంది కాబోలు హ్మ్. ఈ వీడియోని అందరూ చూస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఇంతకుముందు కార్తీక మాసంలో ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం, అవునండి. అందరికీ తెలియచేశాం, హ్మ్. అందరూ చాలా మంది పాటించారు. ఆ పాటించినటువంటి పుణ్య ఫలితం వల్ల ఒక ప్రేక్షకురాలు కూడా కామెంట్లో పెట్టారు, హ్మ్. ఇది చేయడం వల్ల మా వారికి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది అని చెప్పి కూడా పెట్టారు. ఆ, అవును. అది ఆ విషయం మీకు కూడా తెలియచేశాను. అవును. అలాగే కార్తీక మాసంలో ఎటువంటి రోజు అయింది? హ్మ్. శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున అవును. అది ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు సోమవారాలు ఉపవాసం ఉన్న చేసిన. ఫలితం కార్తీక మాసంలో. మరి అవునండి. అట్లాంటిదే హ్మ్. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉపవాసం గనక ఉండి హ్మ్. దేవతారాధన శివదేవత ఆరాధన గనక చేసినట్లయితే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఓహ్! మరి అది ఎప్పుడు వచ్చింది? హ్మ్. ఈ యొక్క 16వ తారీఖున. 16వ తారీఖు రోజున వచ్చిందమ్మా. హ్మ్. హ్మ్. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అపార యోగాన్ని, ధన సంపదని కలిగించేటువంటి శివానుగ్రహం ఈ డిసెంబర్ 16వ తారీఖు రోజున కొన్ని చిన్న పరిహారాలు పాటించడం ద్వారా హ్మ్. మనకు వస్తుందమ్మా. అంటే ఆ రోజు ఉపవాసానికే ప్రత్యేకత, లేదంటే పూజలు విధి విధానాలు కూడా ప్రత్యేకమైనవి చేయాలా గురుగారు? ఉపవాసముతో పాటుగా ప్రత్యేక విధి విధానాలు కూడుకున్నటువంటి పూజ ఉంది. పద్ధతులు కనుక పాటించినట్లయితే తప్పకుండా వస్తుంది. ఏంటి గురుగారు మరి ఆ విధానాలు? ఆ విధానాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న విషయం తెలియజేస్తాను. హ్మ్. మనమందరం కూడా చూసుకున్నట్లయితే ఈశ్వరుడు మనల్ని కాపాడేవాడు, తండ్రి లాంటివాడు. అవును. కానీ ఆ ఈశ్వరుడికి ఎవరు ఎక్కువ ఇష్టమో తెలుసా అమ్మా? కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టమట. ఆహా. ఎందుకు? మొదటి జన్మలో సతీదేవి మరణించిన తరువాత మళ్ళీ హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించి, హ్మ్. ఆ పార్వతి గర్భవసాన తారకాసురుని సంహార నిమిత్తమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు, అవును. పార్వతీ పరమేశ్వరుల కలయిక వల్ల. హ్మ్. హ్మ్. పూర్వజన్మలో కోల్పోయినటువంటి సతీదేవిని మళ్ళీ పార్వతిగా అవతారం ఎత్తిన తర్వాత మళ్ళీ ఈ జన్మలో ఆ పార్వతిని పరిణయం ఆడినటువంటి సందర్భం. అంటే తన భార్యని తను పొందగలగడానికి కారణమభూతమైన వాడు కుమారస్వామి. ఎందుకంటే కుమారస్వామి పుడితేనే తారకాసుర సంహారం. అవును. కాబట్టి అంతటి విశిష్టత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ హ్మ్. కుమారస్వామి మీదే ఉంటుందట ఆహాహా. ఈశ్వరుడికి. ఓకే. మరి ఓకే. ఆ కుమారస్వామి కంటే హ్మ్. గొప్పగా ఉన్నాడు అనుకోండి, గొప్ప ప్రేమ హ్మ్. కలిగింది అనుకోండి,
అటువంటి వ్యక్తులు ఇంకెంత అదృష్టవంతులు. అవును. అవును. మరి ఆ అదృష్టవంతులు మనం ఎందుకు కాకూడదు? అవ్వచ్చు అంటారా ఆ రోజున మనం చేస్తే? ఖచ్చితంగా. అందుకనే ఈ డిసెంబర్ 16వ తారీఖు రోజున ఈశ్వరుని ఎవరైతే విధి విధానాలతో అర్చిస్తారో హ్మ్. అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కన్నా ఇష్టలవుతారట. ఓహ్! ఆ, ఇంక అంతకు మరి మించిన అంతకన్నా అదృష్టం భాగ్యం ఇంకేం ఏముంటుంది? కావాలమ్మా? అంతే కదా! మరి ఈ భాగ్యాన్ని మనముతో పాటు మన మన బంధుమిత్రులు, ప్రేక్షకులకు కూడా. ప్రేక్షకులు అందరికీ తెలియచేయాలనే సదుద్దేశంతో మనం ఈ రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క చక్కటి సందేశాన్ని మీ బంధుమిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆచరించి పొందినటువంటి పుణ్య ఫలితంలో మీకు కూడా భాగం ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ రోజున పొద్దున్నే బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని హ్మ్. శివ పరివార చిత్రపటానికి మల్లెపూల మాల కానీ గన్నేరు పూల మాల కానీ వేసి హ్మ్. చక్కగా శివ సహస్రనామ పారాయణం చేయాలమ్మా. ఎన్నిసార్లు గురుగారు? ఒకసారి చేస్తే ఒకసారి చాలమ్మా. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మముహూర్త కాలములో ఈశ్వరుని అర్చించినటువంటి వాళ్ళు మాత్రమే కుమారస్వామి కంటే ఇష్టులవుతారట. ఆహాహా. కాబట్టి 4 to 6 మధ్య కాలంలో చేయొచ్చు. చేయొచ్చు. లేదు ఆ సమయంలో ఈశ్వరుడికి హ్మ్. అన్నాభిషేకం చేస్తే చాలా విశేష ఫలితం. ఆహా. ఎందుకంటే కలియుగే అన్నగత ప్రాణః మనకు. కాబట్టి మన ప్రాణం అన్నంలో ఉంటుంది. హ్మ్. ఆ అన్నాన్ని భుజించినటువంటి పురుషుడి యొక్క శరీరంలోకి హ్మ్. సమస్త ధాతువులు లోపల జనించి కణములు జనించి తద్వారా స్త్రీ గర్భంలోకి ఫలదీకరణం చెంది మానవ జన్మ ఎత్తుతారు. హ్మ్. ఆ మానవ జన్మ ఎత్తడానికి కారణభూతమైంది అన్నం. ఓకే. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ అన్నం ద్వారానే పురుషుడి శరీరంలోకి వెళ్తుంది. పురుషుడి శరీరం ద్వారానే కణాల రూపంలో స్త్రీ గర్భంలోకి ప్రవేశించి అండోత్పత్తి జరిగి ఫలదీకరణ చెంది తిరిగి మళ్ళీ సంతానాన్ని పొందుతారు. మానవ జన్మ ఆ విధంగా అన్నం మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. కాబట్టి అటువంటి జన్మకి కారణమైన అన్నాన్నే మనం ఈశ్వరునికి అభిషేక ద్రవ్యంగా వాడితే అవును. జన్మల ఉన్నటువంటి కర్మదోషాలన్నీ తొలగిపోతాయి. హ్మ్. ధనము సమకూరుతుంది. సమస్త పాపక్షయము అన్నాభిషేకం ద్వారా కలుగుతుంది. ఓకే. ఇక ఆ రోజున విశేషంగా హ్మ్. కొన్ని పరిహారాలు ప్రత్యేకించి చేయవచ్చునమ్మా. ఓకే. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, మహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచారరీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి డిసెంబర్ 15వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి కాశీ క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రతి మానవుడు కూడాను గత జన్మ కర్మవశాత్తు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి కదమ్మా. అవన్నీ నవగ్రహాల రూపంలో మనం ఎదుర్కొంటూ ఉంటుంటాం. అవును. కాబట్టి ముందు రోజు నవగ్రహ ధాన్యాలు 50 గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది. వడ్లు మాత్రం తీసుకురాకండి. హ్మ్. బియ్యం తెచ్చుకుంటే చాలు దాని బదులు. ఆహా. ఇక 9 గ్రహ ధాన్యాలని స్వచ్ఛమైనటువంటి నీటిలో నానబెట్టి ముందు రోజు నానబెట్టి తెల్లవారి లేస్తాం కాబట్టి హ్మ్. హ్మ్. కాలకృత్యాదులు తీర్చుకోగానే వాటన్నిటిని గ్రైండ్ చేస్తే మనకు ఒక మిక్స్చర్ లాగా వస్తుంది. అన్ని అది, కలిపేనా ఒక గురుగారు? పిండి లాగా వస్తుంది. హ్మ్. హ్మ్. దాంట్లో ఆవు పాలు, పన్నీరు, కొబ్బరి నీరు ఇవన్నీ వేసి వాటితో గనక ఈశ్వరునికి అభిషేకం చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయమ్మా. హుహు. అన్నాభిషేకం చేసినా చాలా విశేషం. హ్మ్. ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంతో అభిషేకం చేసినా చాలా విశేషం. 4 నుంచి 6 మధ్యలోనేనా గురుగారు ఇది కూడా? మధ్యకాలంలో దగ్గరలోని శివాలయంలోకి వెళ్ళొచ్చమ్మా. వెళ్ళి హ్మ్. ఆ శివాలయంలో ఆ సమయంలో అభిషేకంలో చూసే భాగ్యం ఉంటే చాలమ్మా. ఆ ఈశ్వరానుగ్రహం త్వరగా కలుగుతుంది. హ్మ్. సూర్యోదయం లోపల ఈ క్రతువునంతా ముగించుకోవాలి. ఓకే. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి హ్మ్. ఆ రోజంతా మాంసాహార భోజనం నిషిద్ధము, దాంపత్యం కూడా నిషిద్ధము, మందు ఇటువంటివన్నీ ఏవి కూడా తీసుకోకూడదు. ఓకే. మధ్యాహ్నం 12:45 అంతవరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. హ్మ్. కాబట్టి అవకాశం ఉంటే ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదమ్మా. హ్మ్. ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శివ సహస్రనామ పారాయణం చేయండి. శివాష్టోత్తర పారాయణం చేయండి. శివ స్తోత్రాలు ఏవుంటే అవి చేయండి. తద్వారా శివానుగ్రహం అపారంగా కలుగుతుంది. హ్మ్. శివానుగ్రహం కలిగింది అని అంటేనమ్మా అతని యొక్క అనుగ్రహంలో హ్మ్. మనకు కలిగినటువంటి అనుగ్రహంలో 1,00,00,000 వంతులో 10 కోట్ల వంతు మనకు కలిగితే హ్మ్. మన తరతరాలు కూడాను ఆనందంగా జీవించడానికి మార్గం సుగమమవుతుంది. ఓకే. సంపదకి కారణం ఈశ్వరుడు. హ్మ్. ఇంత విభూతే ఇంత ఆయన చేతి మించి ఇచ్చినటువంటి ఇంత చిటికెడు విభూతికి తలతూగగలిగే బంగారము
ఈ సృష్టిలోనే లేదమ్మా. మరి ఎంత విభూతి పెట్టుకొని ఉంటాడు ఆయన. అవును. కాబట్టి సంపద కావాలనుకునేటువంటి వాళ్ళు ఈశ్వరాభిషేకం, ఈశ్వరార్చన ఆ రోజున చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇక ముందు రోజు ఇంకా చాలా విశేషం అమ్మా. ముందు రోజు ఇంకో విశేషం. ఎందుకనంటే సతీదేవి మరణించిన తర్వాత హిమవంతుని పుత్రికగా పార్వతీదేవి జన్మించింది కదా. ఆ పార్వతీదేవి ఏ నక్షత్రంలో జన్మించింది అనుకుంటున్నారు? తెలుసా అసలు ఎవరికైనా? ఎవరికి తెలియదు, ప్రేక్షకులకు కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. అమ్మవారు మృగశిర నక్షత్రంలో జన్మించింది. మృగశిర నక్షత్రము 3-4 పాదాలలో జన్మించి ఉంటుంది. ఎందుకనంటే దంపతులను సూచించే సింబల్ కలిగిన ఏకైక ద్వాదశ రాశిలో ఏకైక రాశి మిథున రాశి. మిథునం అంటే దంపతుల సూచిక. మరి ఈ సృష్టికి మొత్తానికి ఆది దంపతులు ఎవరమ్మా? పార్వతీ పరమేశ్వరులు. వారి సూచికగా మిథున రాశిలో ఆ సూచిక ఉంటుంది. మరి పార్వతీ పరమేశ్వరుల సూచిక మృగశిర నక్షత్రంలో అమ్మవారు జన్మించింది. 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు 3-4 పాదాల్లోనే ఏదో ఒక పాదంలో జన్మించి ఉంటుంది. ఇక ఆ వెంబడే ఆ ముందు రోజు మృగశిర నక్షత్రం ఉందమ్మా. ప్రదోషకాల సమయానికి ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది ఆదివారం నాడు. ముందు రోజు ఆదివారం రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది. మృగశిర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ సమయంలో ఆదివారం నాడు దత్త జయంతి కూడా ఉంది. ఆ రోజున లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంత అమ్మవారి అనుగ్రహం కలుగుతా. అమ్మవారి జన్మ నక్షత్రం రోజున మనం లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సహస్రనామ పారాయణం చేస్తే మన దుర్గతులన్నీ తొలగిపోతాయి. కరెక్ట్ గా సమయం అంటే ఏ సమయంలో? ఉదయం పూట ఉందమ్మా మృగశిర నక్షత్రం. సాయంకాలానికి మళ్ళీ ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఆదివారము 4:30 నుంచి 6 గంటల మధ్య కాలంలో శరభసాల్వ సమయం అని అంటారు దాన్ని. అంటే ఉగ్రరూపం పొందినటువంటి నరసింహస్వామిని తన అపారమైనటువంటి శక్తితో ఆ ఉగ్ర రూపాన్ని తొలగించినటువంటి వాడు ఈశ్వరుడు. శరభావతారం ఎత్తినటువంటి వాడు. ఆ అవతారం ఎత్తి ఆ ఉగ్ర రూపాన్ని తగ్గించిన సమయం ప్రదోషకాల సమయం ఆదివారం. అది 4:30 నుంచి 6 మధ్య కాలంలో రాహుకాలంలో సంప్రాప్తమవుతుంది. కాబట్టి ఈ సమయంలో దుర్గా అష్టోత్తరం వీలన్ని సార్లు ఎంతమంది అన్ని పారాయణం చేయండి. శత్రు సమస్యల నివారణ కోసం ప్రత్యంగిరా కవచం, బగళాముఖి కవచం, ధూమవతి కవచం వీలైనన్ని సార్లు ఆ సమయంలో పారాయణం చేయండి. 15వ తారీఖు రోజున తప్పకుండా ఇప్పుడు వీళ్ళందరినీ శత్రు సమస్యలు, నరదృష్టి, నరఘోష అన్ని తొలగిపోతాయమ్మా. ఇప్పుడు ఈ బగలాముఖి వీళ్ళందరినీ ఉగ్రదేవతలు అంటారు కదా. ఉగ్రదేవతలు అంటారు. మనం ఏమి ఆరాధన చేయట్లేదు, కొలవట్లేదు, కేవలం ప్రార్థన చేస్తున్నాం. కవచాల రూపంలో ప్రార్థన, ఇది సౌమ్యంగా చేయవచ్చు. మరొక అదృష్టం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆ 15వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు జరిపిస్తున్నాం కదా. ఆ 4:30 నుంచి 6 గంటల మధ్య కాలంలో హోమాలు జరుగుతుంటాయి. ఎంత అద్భుతమైన విషయం అమ్మా. అటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టే ఏరి కోరి ఆ యొక్క దత్త జయంతి రోజున ఆ కాశీ క్షేత్రంలో కార్యక్రమాలు పెట్టే అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. దివ్యమైనటువంటి రోజమ్మా. కాబట్టి అమ్మవారి ముందు రోజు అమ్మవారి నక్షత్రం, తర్వాత అయ్యవారి నక్షత్రం. ఇక ఆరుద్ర నక్షత్రం అయిపోయిన తర్వాత ప్రదోషకాల సమయంలో చీకటి పడ్డ తర్వాత 3 నక్షత్రాలు ఒకే వరుసగా ఉంటాయి. ఆ తూర్పు వైపున చూడాలమ్మా. 7 నుంచి 9 మధ్య కాలంలో రాత్రి తూర్పు వైపు నిలబడి ఇలా చూస్తే ఆకాశంలో ఒక గీత ఉంటుంది. ఆ గీతలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు ఉన్నదే ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆ రోజున ఉపవాసం ఉన్నటువంటి ఫలితంగా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఎలా అయితే ఫలితం దక్కుతుందో, ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళకి కోటి శనివారాలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం దక్కుతుంది. మీకు చాలా క్లియర్ గా మీకు తెలియజేస్తానమ్మా. మానవుడు సంపూర్ణంగా ఒక 100 సంవత్సరాలు జీవించాడు అనుకోండి. 100 × 365 ఎంత? 36,500 రోజులు. అంతేనా? ఏది పుట్టిన దారభ్యత 100 సంవత్సరాల వరకు శనివారాలు ఉపవాసం ఉన్నాడు అనుకోండి. ఎన్ని శనివారాలు వస్తాయి తెలుసమ్మా? మొత్తం లెక్కేసుకుంటే 7 వారానికి 7 రోజులు కదా, ఒక రోజు. మరి కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం అంటే కొన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తితే కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని 5,000 సార్లు 5,000 × 7 35,000 రోజులు. కాబట్టి దగ్గర 530 రోజులు, 35,000 300 రోజులు మాత్రమే మనం ఉపవాసం ఉంటాం. అందులో బాల్యం మనకు తెలియకుండా అజ్ఞానం తీసేస్తే. కాబట్టి ఇవన్నీ కూడా 5,000 × కోటి కావాలంటే ఎన్నిసార్లు చేయాలి? 2,000 సార్లు చేస్తే తప్ప కాదు. అంటే 2,000 జన్మలు ఎత్తాలి మళ్ళీ మనం. 2,000 జన్మలు ఎత్తితే అవకాశం మానవుడికి ఉంటుందా?
ఎన్ని యుగాలు దాటిపోతాయి. మళ్ళీ అంటే ఇదే రావాలని కూడా లేదు లేదు. కదా. కాబట్టి అందుకనే ఇటువంటి ఎందుకంటే ఆఖరినైనా మీకు ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే, మన జన్మ మనం ఎన్ని వేల సార్లు మనం ఉపవాసం ఉండగలుగుతాం అజ్ఞానంలో, జ్ఞానం అవును. వచ్చిన తర్వాత. అటువంటిది 1,00,00,000 సార్లు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం ఈ యొక్క మార్గశిర మాసం డిసెంబర్ 16వ తారీఖు రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున చేస్తే 1,00,00,000 శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మీ యొక్క బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ చేరవేయండి. మీరు చెప్పడం కంటే వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే అద్భుతంగా అందరికీ చేరుతుంది. తద్వారా అందరూ పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఆ పుణ్యంలో మీకు భాగం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగానే చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.